నెమ్మదిగా ఎండ పెరుగుతుంది. అంటే వేసవి సమీపిస్తుంది. వేసవిలో మీరు చూపే నిర్లక్ష్యం మీ ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. వేసవిలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. వేసవి పదం వినగానే కొందరికి సెలవులు గుర్తుకు వస్తాయి. మరికొందరికి మామిడి పండ్ల రుచి గుర్తొస్తుంది. కాని ఎండలో పనిచేసేవాళ్లకు మాత్రం ఇదొక పరీక్షలా అనిపిస్తుంది. మండే ఎండలు, వేడెక్కిన రోడ్లు, చల్లని నీళ్లు కోసం ఎదురుచూసే శరీరం. ఈ వేసవిలో మనం జాగ్రత్తగా లేకపోతే మన ఆరోగ్యం మనల్ని క్షమించదు. నీరు జీవమిచ్చే వరం. ఒక గ్లాసు నీరు మన ప్రాణాలను కాపాడగలదు. వేసవిలో మన శరీరం మెల్లగా నీటిని కోల్పోతుంది. మనం అలసిపోతాం, తల తిరుగుతుంది. కాని చాలాసార్లు మనం దాన్ని పట్టించుకోము. దయచేసి మీరు బిజీగా ఉన్నా రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి. మీ పిల్లలకు గుర్తుచేయండి. మీ తల్లిదండ్రులకు కూడా నీళ్లు తాగమని చెప్పండి. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించగలదు. ఎండ కనిపించని ప్రమాదం. మధ్యాహ్నం వేళ సూర్యుడు తన పూర్తి శక్తితో మండిపోతాడు. ఆ వేడి మన శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. హీట్ స్ట్రోక్ ఇదొక చిన్న విషయం కాదు. తలతిరగడం, అలసట, వాంతులు ఇవి కనిపించిన వెంటనే దయచేసి నిర్లక్ష్యం చేయకండి. చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి. అవసరమైతే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. తేలికపాటి ఆహారం శరీరానికి శాంతి. వేసవిలో మన శరీరం ఎక్కువగా కష్టపడుతుంది. అందుకే దానికి తేలికపాటి ఆహారం ఇవ్వాలి. తరబూజా, దోసకాయ, మజ్జిగ ఇవి కేవలం ఆహారం కాదు. ఇవి వేసవిలో మనకు రక్షణ కవచం. బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాడైన ఆహారం ఒక్కసారి కడుపు సమస్యలు తెచ్చిపెడుతుంది. మీ చర్మం కూడా జాగ్రత్త కోరుకుంటుంది. ఎండ కిరణాలు మన చర్మాన్ని కాల్చేస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ పెట్టుకోండి. లైట్ కలర్ బట్టలు ధరించండి. సన్స్క్రీన్ వాడండి. మీరు మీపై చూపించే ఈ చిన్న శ్రద్ధ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుర్తుంచుకోండి, వేసవి ఒక శత్రువు కాదు. వేసవికాలం మనకు సవాలులాంటిది. కాని మన నిర్లక్ష్యం మాత్రమే శత్రువు. నీళ్లు తాగండి. విశ్రాంతి తీసుకోండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇంట్లో నవ్వులు నిలుస్తాయి. ఈ వేసవిని జాగ్రత్తగా గడపండి. ఆరోగ్యంగా ఉండండి. సురక్షితంగా ఉండండి. వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూచనలు మీకు చేరుతాయి.